హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఆల్రెడీ మీరు 2 వీడియోస్ అయితే చూసుంటారు. ఏంటి ఆ వీడియోస్ అంటే 3 వీడియో చూసుంటారు, అక్కడ ఫ్లైట్ ఎక్కడం చూసుంటారు, ఆ నెక్స్ట్ రోమ్లో ల్యాండ్ అయిన వీడియో ఇంకొకటి చూసుంటారు. రోమ్లో చిన్నగా ఎయిర్పోర్ట్ అయితే చూపించాను. ఇప్పుడైతే కనుక రోమ్ టు అబుదాబి వీడియో అయితే చూస్తున్నారు. ఈ ఫ్లైట్ అయితే నేను చక్కగా విండో పక్కన సీట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఫుడ్ కూడా ముందే బుక్ చేసుకున్నా, చూశారు కదా. అబుదాబి టైం టు అబుదాబి అయితే కనుక 5:08 అయిందండి. చూస్తున్నారు కదా, లోకల్ టైం అయితే ఎంత అయింది ఏంటి చూస్తున్నారు. ఇంకా మీరైతే కనుక ఇప్పుడు చూసేదైతే నేను రోమ్ టు అబుదాబి మనం ట్రావెల్ చేయాల్సిన టైము ఎంత టైము ఏంటి మొత్తం మనకి ఇచ్చేసారండి. 5 గంటల 42 నిమిషాలు అయితే పడుతుంది ట్రావెల్ టైం అయితే. ఇప్పుడు చూస్తున్నారు కదా, పక్కన లైట్లు ఇవన్నీ ఉన్నాయంటే మీ అందరికి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. చీకటి పడిందండి, 9 అవుతుందండి టైం అయితే. ఇంకోటి ఏంటంటే నేను ఫుడ్ కూడా ముందే బుక్ చేసుకోవడం జరిగింది. ఏ ఫుడ్ బుక్ చేసుకున్నాను ఏంటి అనేది చూసేద్దరు, కానీ ఇంకెందుకు లేటు ఆలస్యం ఎందుకు, వీడియో అనేది కంటిన్యూ చేసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు వీడియో కింద ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనే సజెషన్స్ ఇస్తే కనుక నేను కూడా వీడియో మార్చుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా చూశారు కదా ఎలా ఉన్నాయంటే ఏదో చుక్కలు పెట్టినట్టు ఉన్నాయండి లైట్లు అయితే. చాలా బాగుంది. లైట్లు చూస్తూ ఉంటే నాకైతే ఎలా అనిపిస్తుందో చెప్పనా, ఏదో కింద అలికినట్టు, ఏదో మొత్తం చుక్కలన్నీ కింద ఉన్నట్టు నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే కనుక నేను నైట్ జర్నీ అయితే చేశానండి. అబుదాబి అయితే కనుక మార్నింగ్ 6కి వెళ్ళిపోతానండి. 6 to దాదాపు 4 వరకు అబుదాబీలో ఉంటా. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అబుదాబీలో చక్కగా నెట్ కనెక్ట్ అయిపోయింది. ఎవరైనా సరే అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్తే కంపల్సరీ నెట్ కనెక్ట్ చేసుకొని మన ఫ్యామిలీతో మనం మాట్లాడుకుంటూ టైంపాస్ చేయొచ్చు. ఇప్పుడైతే నాకు ఏమేమి వచ్చినాయి చూశారు కదా, వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు, ఇంకా శనగలండి, ఉడకపెట్టిన శనగలు ఇచ్చారు చూస్తున్నారు కదా. దాంట్లో అయితే ఒక టమోటా ఇచ్చారు, ప్లస్ మనకి ఫ్రూట్స్ ఇచ్చారు. ఫ్రూట్స్లో అయితే కనుక యాపిల్ ఉంది, పైనాపిల్ ఉంది, ఇవి ఉన్నాయి. ఇప్పుడైతే కనుక మయోనేజ్ ఒకటి ఇచ్చారండి, ఇక్కడ బటర్ ఒకటి ఇచ్చారు, ఆలివ్ ఆయిల్ ఇచ్చారు. ఆలివ్ ఆయిల్ చూశారు కదా క్లాసిక్ ఇచ్చారు. నేనైతే కనుక ఇది చక్కగా శనగల్లో వేసుకొని తినేసా. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే కనుక చికెన్ అది పెట్టుకున్నా. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి. ఇవైతే నేను తర్వాత తిందామని పక్కన పెట్టేసుకున్నా రైస్తో చేసి. ఇప్పుడు ఫుడ్ అయితే పప్పు ఇచ్చారండి, పప్పును చికెన్ కర్రీ, రైస్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఇదైతే టమోటాతో చేసిన పప్పు, టమోటా ఎక్కువ ఉంది, పప్పు లైట్గా ఉందండి. మనకు కావాలి అన్నప్పుడు పెప్పర్ కూడా ఇస్తారండి, పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడైతే కనుక ఫుడ్ చూపించేసాను కదా. ఫుడ్ అయిపోయిన తర్వాత మనం ల్యాండ్ అయిపోయాం. ఎక్కడంటే అబుదాబి ఎయిర్పోర్ట్ అండి. చూడండి అబుదాబి ఎయిర్పోర్ట్ పైనుంచి అయితే వీడియో అనేది తీశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా రెస్టారెంట్లు, మెక్డొనాల్డ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. మనకి ఇక్కడ కూడా ఫుడ్ అనేది హ్యాపీగా తినచ్చు. కానీ కాస్ట్ అయితే ఎయిర్పోర్ట్లో నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పడం అయితే జరిగింది, హెవీ కాస్ట్ అయితే ఉంది. నేను ఎయిర్పోర్ట్ కూడా చిన్నగా వీడియో అయితే తీశాను. ఎందుకు చిన్నగా వీడియో తీశానంటే మన గేట్ అయితే పక్కనే ఉందండి. ఇక్కడ నుంచి నెక్స్ట్కి వెళ్ళిపోవటమే. ఇంకా తేలిగ్గా తెలుసుకోవాలి కష్టం అనిపిస్తే కనుక చక్కగా మనకి ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ దగ్గర కూడా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది అయితే తెలుగు కూడా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళను కూడా అడిగి సరదాగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ షాపింగ్స్ కూడా చాలా బాగుంది. పైనుంచి వీడియో తీయడం అయితే జరిగింది. ఇంకా పక్కన మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి. అక్కడ ఏంటి అంటే నెక్స్ట్ గేట్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా
అంతా అక్కడ ఉంటుంది. దాన్ని మనం తీసుకొని దాన్ని బట్టి ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. నాకేంటంటే ఇక్కడ సైడ్కి వెళ్ళగానే నెక్స్ట్ గేట్ అయితే ఉందండి. ఎందుకు ఉంది నెక్స్ట్ గేటు, అప్పుడే ఎలా ఇచ్చారు, మీకు చాలా అవర్స్ టైం ఉంది అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, మనకి 3SAలో నేను టికెట్ అనేది తీసుకున్నా. అప్పుడే మనకి నెక్స్ట్ ఇక్కడ అబుదాబి గేట్ నెంబర్ అయితే అడిచ్చేశారు. కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. నేనైతే ఇక్కడ చూశారు కదా నెయిల్ పాలిష్ ఇవన్నీ చూపిస్తూ ఉన్నానండి. లిప్స్టిక్ చూపించాను, నెయిల్ పాలిష్, వాటి కాస్ట్ అయితే హెవీగా ఉంది. చూడండి, కంపెనీ అయితే మంచి కంపెనీస్ అయితే దొరుకుతాయి, చాలా బాగుంటాయి. యూజ్ చేస్తే కనుక చాలా క్లాస్గా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాక్లెట్స్, బిస్కెట్స్, లిక్కర్ మొత్తం దొరుకుతాయండి. పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి. అన్ని రకాలు దొరకనివి అయితే ఏమీ లేదు. నాకు ఇంకా అక్కడ గేట్ నెంబర్ అనేది ఇచ్చారు కాబట్టి నేనేం చేశాను అంటే దగ్గరగా నేను కూర్చున్నానండి. గేట్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ టీవీ ఉంది, టీవీ దగ్గరగా కూర్చున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి సిగ్నల్ ఎక్కువ ఎక్కడ వస్తుందో అనేది చూసి ఆ దగ్గరలో కూర్చున్నానండి. చూసారు కదా, ఇక్కడ మంచి కంపెనీ పర్ఫ్యూమ్స్ అయితే ఉంది. ఒక పర్ఫ్యూమ్ అయితే కనుక అక్కడ మనీలో 120, 240, 300 ఆ విధంగా అయితే ఉంది. నేను ఇక్కడైతే కనుక ఒక బ్రెడ్ స్నాక్ అలా తీసుకొని హ్యాపీగా కూర్చొని, మనకి బెడ్ టైప్లో కుర్చీలు ఉన్నాయి, అక్కడ కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా అవర్స్ అయితే ఉంది. నేను మార్నింగ్ 6:30కి దిగానంటే ఈవినింగ్ 3కి నా ఫ్లైట్. ఇంక ఇన్ని అవర్స్ ఉంది కదా, ఏం చేయాలి అని అయితే నేను మొత్తం తిరగలేదండి. ఏదో తిరిగిన దగ్గర అయితే వీడియోస్ అయితే తీయటం జరిగింది, మీతో అయితే షేర్ చేసుకున్నా. అదేనండి ఈ వీడియో అయితే. ఓకేనా. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయాలండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే నాకు ఒక్కసారి మీరు మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి. చూసారు కదా, ఈ దగ్గరలో నేనైతే హ్యాపీగా కూర్చున్నాను. ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకునేది ఉంది, ఎదురుగా వాష్రూమ్స్ ఉన్నాయి, గేటు దగ్గరగా ఉంది, మనకు అన్నీ దగ్గరగా ఉంటాం. చూసి నేను ఈ విధంగా కూర్చొని చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని చక్కగా ప్రోగ్రామ్స్ అనేది లైవ్లో సరదాగా టైంపాస్ చేయటం ఈ విధంగా చేశానండి. ఇక్కడైతే చూశారు కదా, ఫుడ్ కూడా మనకి మెక్డొనాల్డ్స్ ఎదురుగానే ఉంది. ఇంక ఇక్కడైతే మనకి నెక్స్ట్ ఎక్కడ గేట్ ఒకవేళ చేంజ్ చేసినా మనం ఇక్కడ చూసుకొని నెక్స్ట్ గేట్ దగ్గరికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయాలండి, కాల్స్ అయితే చేయకండి. ఇంకా చూశారు కదా, ఈవినింగ్ దాకా అక్కడే కూర్చుని టైంపాస్ అయితే చేశాను. నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే మూవ్ అవుతూ ఉన్నాను. గేట్ దగ్గరికి వెళ్తూ పక్కనైతే వీడియో తీశానండి. చిన్నగా ఊరైతే కనిపించింది. ఆ నెక్స్ట్ వీడియో అయితే ఈ ఫ్లైట్ నుంచి మనం హైదరాబాద్ రావటం అయితే తీయటం జరిగింది. ఆ వీడియో చూడాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. చూశారు కదా, మనకి ఏ దగ్గరే వచ్చిందండి గేట్ నెంబర్ కూడా నేను చూపిస్తాను. అసలు గేట్ నెంబర్ ఏదొచ్చింది ఏంటి అనేది మీరు ఎవరైనా సరే ఆ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తా కాబట్టి గెస్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఇదే విధంగా వెహికల్స్ అయితే వస్తూ ఉంటుంది. ఒకవేళ నడవలేని వాళ్ళు అయితే వాళ్ళని హెల్ప్ అడిగి మనం వెళ్ళచ్చు చక్కగా. ఆ విధంగా కూడా పలాని గేట్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ ఎట్లా వెళ్ళాలి, మన గేట్ దగ్గర డ్రాప్ చేయమంటే వాళ్ళు కూడా డ్రాప్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, బయట అనేది చిన్నగా వీడియో అయితే తీసానండి. లొకేషన్ అయితే చాలా బాగుంది, చూడటానికైతే కనుక నాకైతే రియల్గా బాగుందండి. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎంతమంది అబుదాబి ట్రావెల్ చేశారు, అబుదాబి ఎయిర్పోర్ట్ ఎంతమంది చూశారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇవ్వాలి అంటే వీడియో కిందే కామెంట్ బాక్స్ ఉంటుంది, అక్కడ చక్కగా నాకు కామెంట్ చేసేసేయండి. నేను గేట్ దగ్గరికి ట్రావెల్ చేస్తూ ఇక్కడైతే వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నేను ఏ గేట్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ ఆగాను అనేది కామెంట్ చేయండి. మీకు అర్థమైపోయి ఉంటుంది, గెస్ చేసే ఉంటారు కాబట్టి. లేదు మీకు అక్కడ గేట్ నేను ప్రత్యేకంగా చూపిస్తాను కాబట్టి అది చూపిస్తే కనుక ఆ కామెంట్ అనేది రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. చూసేసేయండి, ఇంకెందుకు లేటు. చక్కగా ఇక్కడైతే ట్రావెల్ చేస్తున్నాను కదా, ఎంజాయ్ చేస్తూ నేనైతే వెళ్ళడం జరిగింది.
ఇంకా ఫుడ్ అయితే నేను ఆల్మోస్ట్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్ ఇట్లాంటి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడైతే చిన్న చిన్న స్నాక్స్ అయితే కొనుక్కుంటాను. ఫ్లైట్ దిగే ముందే హాట్ వాటర్ అయితే ఫ్లాస్క్లో తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ హాట్ వాటర్ అయితే దొరకదు, ఓన్లీ కాఫీ ఇలాంటివి, కోల్డ్ వాటర్ ఇలాంటివి దొరుకుతాయి. కాబట్టి హాట్ వాటర్ అయితే మనం ఫ్లైట్ దిగే ముందు తీసుకుంటే కనుక చక్కగా మనం ఇలాంటి చోట తాగొచ్చు. ఇలాంటి ఈ వెహికల్స్లో అయితే మనం హెల్ప్ అడిగేసి చక్కగా వెళ్ళిపోవడం అయితే మనం గేట్ దగ్గరికి వెళ్ళచ్చు. ఈ వెహికల్స్ ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాయండి, కాబట్టి హెల్ప్ ఇట్లా గేట్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా వెళ్తూనే ఉన్నానండి. వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్తాను. వీళ్ళు కూడా నా ముందు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే గేట్ దగ్గరికి వస్తున్నారు. ఇక్కడైతే కనుక ఎక్కువ శాతం ఇంగ్లీష్ మాట్లాడతారు, మన తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు మాట్లాడతారు. చక్కగా ఆ ఫ్లైట్ దగ్గర ఎక్కడానికి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర అయితే మన తెలుగు వాళ్ళే ఉంటారు, కాబట్టి అందరూ తెలుగులో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నానండి. ఇక్కడ మీరు ఒకవేళ రెస్ట్ తీసుకోవాలి అంటే చైర్స్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, అవి కూడా ఫ్రీయే, హ్యాపీగా నీట్గా ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ వాటర్ కావాలంటే బాటిల్స్ ఉంటే చక్కగా అక్కడే పట్టుకొని మనం తాగటం అయితే చేసుకోవచ్చు. ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేస్తారు, నవ్వుతూ సంతోషంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ ట్రావెలింగ్ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా మన ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూసేసేయండి. ఈ వీడియోకి ముందు ట్రావెలింగ్ వీడియోస్ పెట్టాను, అవి ఎంతమంది చూశారు ఏంటి అనేది ఇక్కడ కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.